అస్సాయ్ గారు ఆయన అంతమంది ఫాలోవర్స్ సంపాదించుకొని ఇచ్చి ఉన్న ఈ ఒక్క వీడియోతో ఇజ్జత మొత్తం పోయింది ఆయనకి. ఆయన నమ్ముకొని యూత్ చెడిపోయే అవకాశాలు ఉంది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఏం జరుగుతుంది అంటే ఒక బెట్టింగ్ యాప్స్ గురించి హాట్ టాపిక్ జరుగుతుంది. హర్ష సాయి అనే వ్యక్తి కొన్ని మోసాలు చేస్తుండే, ఇవి చేసేది హెల్పింగ్ కాదు, ఏదో బెట్టింగ్ యాప్ పేరు మీద చాలా మందిని మోసం చేస్తున్న విషయం వైరల్ అవుతుంది. దాని మీద మీ ప్రధానంగా ఆయనదే ఎక్కువ వస్తుంది. ఓకే, అయితే సో ప్రధానంగా ఆయనదే వస్తుంది. అది ఎంతవరకు నిజం అంటారు, ఎంతవరకు అవాస్తవం అంటారు? అస్సాయ్ గారు చేస్తున్న మాట అయితే ఆయనే ఒప్పుకుండు. మొన్న రీసెంట్గా బెట్టింగ్ యాప్ చేస్తున్నాను, బట్ నేను చేయకపోతే ఇంకా చాలామందికి ఇస్తారు. అది రాంగ్. అది నాకు మంచిగా అనిపించలేదు. ఎందుకంటే అస్సాయ్ గారు అంటే ఒక బెస్ట్ మనిషి అని, అంటే మన ఇండియాలో మంచి పేరున్న వ్యక్తి, 10 మందికి హెల్ప్ చేస్తున్న వ్యక్తి. అలాంటి ఆయన అంతమంది ఫాలోవర్స్ సంపాదించుకొని ఇచ్చి ఉన్న ఈ ఒక్క వీడియోతో ఇజ్జత మొత్తం పోయింది ఆయనకి. ఎందుకంటే మామూలుగా ఉంటారు, ఇన్స్టాగ్రామ్లో వీడియోలో ఉంటారు, వాళ్ళు చేశారు. కానీ ఇలాంటి వ్యక్తి, మంచి అనే పేరుతో ఉన్న వ్యక్తి బెట్టింగ్ యాప్ చేస్తే ఆయన నమ్ముకొని చాలామంది ప్రజలు యూత్ చెడిపోయే అవకాశాలు ఉంది, ఆగమయ్యే అవకాశాలు ఉంది. కాబట్టి హర్ష గారు ఒక్క బెట్టింగ్ యాప్ చేయకుండా ఉంటే చాలా మంచిది. ఎందుకంటే నాకు నచ్చలేదు ఆ విషయం. ఇప్పుడు ఈ హర్ష సాయి చేస్తున్న ఇది ఏదైతే సోషల్ మీడియా యాప్ ఉన్నదో, బెట్టింగ్ యాప్ ఉన్నదో, అది ఆయనే చేస్తున్నాడా లేకుంటే ఆయన వెనక ఎవరైనా ఉన్నారంటారా? వేరే కంపెనీ ఉంటుంది కదా, కంపెనీ చేపిస్తుంది ఆయనతో 60 లక్షలు 70 లక్షలు ఇచ్చి చేపిస్తుంది. ఆయన ఆ డబ్బు తీసుకుంటాడు, ఇక్కడ వీళ్ళకి పంచి పడుతుంది. కానీ ఆయన వల్ల యూత్ చెడిపోయే అవకాశం ఉంది. ఇప్పుడు అది బెట్టింగ్ ప్రమోషన్ అంటే ఏంటి? మీరు కూడా ఆడండి, నేను ఆడాను, డబ్బులు వచ్చాయి, మీరు ఆడండి అనే అర్థం. అప్పుడు ఏమవుతుంది? పేదోళ్ళు, యూత్ ఉద్యోగం లేని వాళ్ళు, నిరుద్యోగులు, ఎటుగానే ప్రజలు ఉంటారు కదా పాపం, అమాయకులు, వాళ్ళు ఏం చేయడం వాళ్ళు అప్పు తెచ్చో ఆగం చేసో వచ్చి పెడతారు. వాళ్ళు అన్ని డబ్బులు నాకు ఉరిచిక్ చేసుకుంటారు, యువత ప్రాణాలు తీసుకుంటారు. కాబట్టి మంచి ఆదర్శం ఉన్న వ్యక్తులు ఇలాంటివి చేయకూడదు. మామూలుగా సామాన్యులు ఎవరైనా చిన్న చిన్న యూట్యూబర్లు, ఇన్స్టాగ్రామ్ వాళ్ళు చేశారంటే అర్థం ఉంది. కానీ అంత మంచి వ్యక్తి, అందరికి ఆదర్శమైన వ్యక్తి అట్లా చేయకూడదు. ఓకే, ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ పేరు మీద బయటకు వచ్చిన హర్ష సాయి, ఆయన వల్ల మోసపోతున్న కొంత యువతకి మీరు ఎలా మేలుకొల్పాలి, వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తారు? అసలు బెట్టింగ్ యాప్ చేయకూడదు, ఆయనే కాదు ఎవడో కూడా చేయకూడదు అబ్బా బెట్టింగ్ యాప్లు. దయచేసి బెట్టింగ్ యాప్లు బ్యాన్ చేయాలా గవర్నమెంట్. బ్యాన్ చేస్తే చాలామంది ఆత్మహత్యలు తీసుకుని ఉంటారు చాలామంది. దయచేసి వాటిని నిషేధం చేయాలి గవర్నమెంట్. ఓకే.